హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అందరూ బ్యాగులు సర్దుకోండి సిద్ధంగానే మిడ్ నైట్న అనౌన్స్మెంట్ వచ్చింది. అందరూ షాక్ అయ్యారు. ఇదేంటి బిగ్ బాస్ సడన్గా సర్దుకోమంటున్నారు, ఎవరు వెళ్ళిపోతాము హౌస్ నుంచి అని అందరు కంటెస్టెంట్స్లో నుంచి కంగారు, ఫీలింగ్, బాధ, ఏడుపు అన్నీ వచ్చేస్తాయి. సో ఫైనల్గా టాప్ 3లో ఉండేది ఎవరని చెప్పేశారు. మణికంఠ, నిఖిల్, తర్వాత నబీల్. టాప్ బాటమ్ అంటే హౌస్ నుంచి వెళ్ళాల్సి తక్కువ ఓటింగ్ శాతంలో అంటే విష్ణుప్రియ, నిహారిక, నైనిక, తర్వాత ఆదిత్యవమన్న. సో కంటెంట్ ఏం చెప్పారని బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో మీరు ఎవరు ఇంట్లో వెళ్ళిపోవాలా అనుకుంటున్నారని అలా టెస్ట్ పెట్టారు. సో రకరకాలుగా అంటే ఇద్దరే ఆదిత్య గారికి సపోర్ట్ చేసిన అవకాశాలు ఉంటాయి. ఎవరంటే నబీలు, మణికంఠ, వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరూ వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారు. సో మిగతా వాళ్ళ సపోర్ట్ కాబట్టి ఈయన తక్కువ ఉంది కాబట్టి ఎగ్జిట్ చేస్తారు, ఎలిమినేట్ కావాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు బట్టి వీళ్ళు బట్టి ఆదిత్య బాబు గారు ఎలిమినేషన్ కాలేదు. తనకి ఓటింగ్ శాతం తక్కువ వచ్చాయి. అది కన్సిడర్ తీసుకొని ఆదిత్య బాబు గారు హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిపోయారు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మంచిగా ఉంటే మంచి ఉపయోగపడదు ఈ కాలంలో, అదే సత్యం. ఎక్కడ ఈ ప్రపంచంలో మంచి అంటే ఏమి సాధించలేదు. సో కానీ మంచి మనందరం మనకు కనపడుతుంది. సో మెయిన్గా బిగ్ బాస్ నుంచి ఆదిత్య బాబు గారు వెళ్ళిపోయారు ఓవరాల్గా. సో మంచి వ్యక్తిని మనం హౌస్లో నుంచి చూడలేకపోతున్నాము. సో ఆల్ ది బెస్ట్ అన్న. సో నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.